ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కెంట్ డస్టర్ వాక్యూమ్ క్లీనర్. సో ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. వెయిట్ వచ్చేసి 1.2 kgs అయితే ఉంటుంది నెట్ వెయిట్. గ్రాస్ వచ్చేసి 1.5 దాకా ఉంటుంది అనుకోండి. సో మ్యాక్సిమం వాక్యూమ్ ప్రెజర్ అంటే సక్షన్ పవర్ వచ్చేసి 16 kPa వరకు ఉంటుంది అనమాట. అంటే మీకు చాలా ఎక్కువ ఉంటుంది చూడండి. అట్లనే మ్యాక్సిమం పవర్ వచ్చేసి 600 watts వరకు ఉంటుంది. సో ఇక్కడ కాస్ట్ కూడా 4000 అట్లా చూపిస్తుంది, కానీ మనకి 1850 రూపాయలు ఏమో పడింది అనమాట. సో కంపెనీది కాబట్టి తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి తీసుకోవడం అయితే జరిగింది. కెంటులో వాటర్ ఫిల్టర్లు చూసిన కానీ ఇందులో ఇది చూడలే, కానీ ఒకసారి ఎట్లుంటుందని అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే బెటర్గానే అనిపించింది. తర్వాత చూపిస్తే ఈ విధంగా ఉంటుంది. యూజర్ మాన్యువల్ టైప్లో వచ్చింది అనమాట. సో ఎట్లా యూజ్ చేయాలనేది డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోండి. ఇవి మీకు 3 అయితే వస్తాయి. ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా సంబంధించిన డిస్క్రిప్షన్ చూస్తే తెలిసిపోద్ది. సో చూడండి, ఇదొకటి ఇంకొకటి వచ్చిందనమాట. ఇవేమో క్లాత్స్ అవి ఇవి క్లీన్ చేస్తారు కదా, డస్ట్. సో దానికి సెట్ చేసుకోవడం కోసం కేబుల్ అయితే ఒక 5 meters వరకు అయితే వచ్చింది, పెద్దగానే ఉంది. సో ఈ వాక్యూమ్ క్లీనర్ చూడంగానే చాలా హెవీగా అనిపించింది. ఇది కొంచెం పెద్దగా అనిపించింది. నేను చిన్నగానే ఉంటుంది ఏమనుకున్నా, కానీ చాలా పెద్దగా అయితే ఉంది. దీనికైతే 1 year వారంటీ ఉంది, మ్యానుఫ్యాక్చర్ వారంటీ. ఇక్కడ చూడండి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కెంట్కి సంబంధించిన వాళ్ళ బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది. లోపల వచ్చేసి డస్ట్ కెపాసిటీ అయితే 1.2 లీటర్ వరకు అయితే ఉంటుంది లోపల. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ సీల్ తీసేసి ఇక్కడ లాక్ టైప్లో ఉందన్నమాట బ్లూ కలర్లో. సో దాన్ని క్లిక్ చేసి తీయాలి. సో దానికంటే ముందు ఒకసారి ఇది ఈ విధంగా ఇట్లా పెట్టాలి. ఇది కూడా సేమ్ ఇట్లా పెట్టేసి యూజ్ చేయాలన్నమాట. సో మీకు ఎట్లా యూజ్ చేయాలనేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మనం స్పెసిఫిక్గా దానికి ఎట్లా యూజ్ చేయాలనేది ఏం లేదు. మనకి ఎట్లా అనుకుంటే అట్లా తీసేయాలి. సో చూడండి, ఈ విధంగా లాక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. లోపల డస్ట్ సేకరించేది లెఫ్ట్ సైడ్, ఇదేమో ఫిల్టర్ అనమాట, లోపల పోకుండా. ఇది తీసి కూడా వాష్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చేసి ఉండు మీకు వాష్ చేయొచ్చు అన్నట్టు. సో లోపల డస్ట్ అయితే సేకరించడానికి అది బయటికి కూడా తీయొచ్చు అనమాట. సో ఒకసారి చూడండి, ఇక్కడ కెపాసిటీ అవన్నీ ఉన్నాయి. సో జస్ట్ ఏం లేదు, ఇట్లా లాక్ ప్రెస్ చేసి మళ్ళీ సెట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఐపీ రేటింగ్ వచ్చేసి IPX-O అనమాట. ఓనో 0 ఉంది, అంటే ఇంకా వాటర్లో పడితే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో చూడండి, ఒకసారి మనం ఎట్లా యూజ్ చేయాలంటే వైర్ అయితే నేను ఎక్కడి నుంచో లోపంచి తీసిన అనమాట. దగ్గర పట్ల అయితే లేదు. కార్లో ఫ్రంట్ సైడ్ డస్ట్ ఉందో ఒకసారి అదైతే క్లియర్ చేద్దాం. దీని సక్షన్ పవర్ వచ్చేసి 16,000 PA వరకు ఉంది కాబట్టి మీకు చూడండి ఎంత స్పీడ్గా లోపలైతే ఉరుకుతుందో ఈ డస్ట్ మొత్తం. సో గట్టిగా అతుక్కుంది కూడా. ఇది ఇప్పటిది కాదు, దాదాపు 4 రోజులు అంది నేనైతే క్లీన్ చేయకుండా ఉంచాను అనమాట. ఫ్రంట్ సైడ్ ఈ మ్యాట్స్ 3D మ్యాట్స్. సో అయినా కూడా మంచిగానే ఉరుకుతుంది లోపలికైతే, అంటే మట్టి లోపలికైతే బాగానే సక్ చేసుకుంటుంది. సో ఇంకా మీకు తెల్లగా కనిపిస్తుంది కదా, అది ఏంటంటే గట్టిగా రాసుకుపోయినాయి కాళ్ళు కాబట్టి అవి మీకు అట్లా రాదు దీనికి. కాబట్టి మనం అది కడిగితేనే పోతుంది అనమాట. సో ఇంకో సైడ్ చూడండి, ఇది కూడా బర్ర ఉరుకుతుంది అసలు. దుమ్ము అయితే నాకు మంచిగా అనిపించింది ఇది యూజ్ చేస్తుంటే. సో కాకపోతే కొంచెం ఎక్కువసేపు అట్లనే నాన్ స్టాప్గా యూజ్ చేస్తే హీట్ లెక్క అనిపించింది. సో ఈ విధంగా దుమ్ము బయట పారేస్తే సరిపోతుంది అనమాట. మీకు ఇది కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.